నగరంలో రౌడీ షీటర్లు గంజాయి బాబుల ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పోలీసులకు పట్టుబడ్డ గంజాయి మందు బాబుల ప్రవర్తనలో మార్పు వచ్చేందుకు వివిధ పిఎస్ల పరిధిలో 180 మందిపై కేసులు నమోదు చేయగా 35 మంది గంజాయి సేవించి పోలీసులకు పట్టుబడ్డారు. వారం రోజుల క్రితం వీరిలో మంచి ప్రవర్తన వచ్చేందుకు వైద్యం చేయించేందుకు 35 మంది రౌడీ షీటర్లకు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. మరో 10 రోజుల పాటు రౌడీ షీటర్లు గాంధీలో ఉండాల్సిన అవసరం ఉందని సిపి సజ్జనార్ తెలిపారు. అప్పటికి వీరి ప్రవర్తన మార్పు రాకపోతే మళ్లీ గాంధీ ఆసుపత్రిలో చేర్పించి కౌన్సిలింగ్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లేదంటే భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, మీ పిల్లలను మీరే మంచి చూసుకోవాలని రౌడీ షీటర్ల తల్లిదండ్రులకు సూచించారు సిపి సజ్జనార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డ్రగ్ అడిక్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని రిఫార్మ్ చేయడానికి గత ఫిబ్రవరిలో చారిత్రాత్మక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ అందరూ కూడా ఎవరు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా రీహాబిలిటేషన్ చేయడానికి, వాళ్ళందరూ కూడా డీ అడిక్షన్ చేయడానికి స్టేట్లో దాదాపు 33 హాస్పిటల్స్ని నియమించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో మన 3 హాస్పిటల్స్, గాంధీ, ఉస్మానియా, అట్లానే ఎర్రగడ్డ హాస్పిటల్ని 3 హాస్పిటల్ని నియమించడం జరిగింది. మనము ఇక్కడ డాక్టర్ వాణి మేడంతో ప్లస్ అదేవిధంగా మొత్తం డాక్టర్స్ టీమ్తో కోఆర్డినేట్ చేసి ఈ సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ని మనం టెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 200 మెంబర్స్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 180 మెంబర్స్ పాజిటివ్ రావడం జరిగింది. దాంట్లో ఇంకా ఎక్కువ ఎవరికి అడిక్షన్ ఉంది, దాదాపు 35 మందిని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. కొంతమంది మనము డైలీ కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది. సో వాళ్ళతో ఈరోజు నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు చాలా మార్పు వచ్చింది సార్, 1 వీక్ నుంచి ఇక్కడ ఉంటున్నాం, మనం డెఫినెట్లీ దీన్ని జోలికి పోను. ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మధ్యలో మనం కూడా రాత్రి జరిగే నేరాలు కావచ్చు, వేరే టైంలో జరిగిన నేరాలపైన కూడా ఎవరెవరు నేరస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం కిట్స్ పెట్టి వాళ్ళు ఒక డ్రగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా ఉందనేది. సో దాని భాగంగా కొంతమంది ఇక్కడ కౌన్సిలింగ్ రావడం జరుగుతుంది. సో ఈ ఒక్క ప్రాసెస్ ఇంకా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. ఈ 35 మంది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం టెస్ట్ చేసి ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళని కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరెవరు ఈ ఒక్క డ్రగ్ తీసుకుంటున్నారు వాళ్ళు మారాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళు రకరకాల డిసీజ్కి వాళ్ళు ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా బయట రావాలని చెప్పి నేను కోరుతున్నాను.